హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మా పొలం అయితే నాటేస్తున్నారండి. నారు కట్టలు అందించడానికి, నాటు వేయడానికి, అలాగే కొంతమంది కూలోళ్ళైతే వచ్చారండి. వాళ్ళు వచ్చేటప్పుడైతే ఇంటి నుంచి అయితే బాక్స్ అయితే తీసుకొని రారు. అలాగే మా వారు, మా మామయ్య, మా అమ్మ కూడా చేను దగ్గరే ఉన్నారండి. వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను బాక్స్ తీసుకొని వెళ్తున్నానండి. వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు చల్లగా ఉండాలని కూల్ క్యాన్‌లో కూల్ వాటర్ అయితే పోసుకొని తీసుకెళ్తున్నాను. అదే కదా మనం ఇంటి దగ్గర ఉంటే ఎలాంటి చల్లటి నీళ్ళైనా తాగొచ్చు గానీ, వాళ్ళు చేను దగ్గర ఉంటారు కాబట్టికి పైగా ఎండలు కూడా బాగా మండిపోతున్నాయి కదా! అందుకనేసి చల్లటి నీళ్ళైతే తీసుకెళ్తున్నానండి. ఒక క్యాన్‌లోకైతే సాంబార్ తీసుకెళ్తున్నాను. మళ్ళీ అన్నం కూడా తీసుకెళ్తున్నానండి. ఒక్క సాంబార్‌తోనే సరిపెట్టుకోరు కదండీ! అలాగే ఆలుగడ్డ కూర చేశాను. పెరుగు కూడా తీసుకెళ్తున్నానండి. బాక్స్ అయితే ఎలా సర్ది పెడుతున్నాననేది వీడియో మొత్తం షూట్ చేసి పెట్టాను. ప్లీజ్ ఈ వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. మా పొలం నాటు వీడియో కావాలంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. రేపు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే చూసేయండి వీడియోని కంటిన్యూగా. చేనుకి వెళ్తే ఎప్పుడంటే అప్పుడు ఇంటికైతే రారండి. ఇలా పొలం నాట్లప్పుడైతే ఉదయం 6 గంటలకి వెళ్ళారంటే సాయంత్రం మళ్ళీ 6, 6:30కైతే ఇంటికి వస్తారండి. మరి అప్పటి వరకు ఆకలి కాకుండా ఉండాలి అనంటే మరి వాళ్ళకు సరిపడగా భోజనం అయితే పెట్టి పంపాలి కదా నేను. అందుకని ఇలా పెద్ద క్యాన్‌లో అయితే అన్నం పెట్టానండి. పెద్ద క్యాన్‌లో కూడా చారైతే పోసానండి. చారు కొద్దిగా ఎక్కువగానే పోసాను. ఎందుకంటే పొలం నాటు వేయడానికి కూలోళ్ళ గుంపైతే వస్తుందండి. అంటే ఒక ముఠా గుంపైతే వస్తుందండి నాటు వేయడానికి. వాళ్ళకైతే ఇష్టం ఉంటుంది. చారు అడుగుతారు. కొంచెం పప్పుచారు పొయ్యమ్మా పటేలమ్మ అని అడుగుతారు. వాళ్ళకైతే పప్పుచారు పోయాల్సిందే ఖచ్చితంగా. కొంతమందైతే అడుగుతారు. కొంతమందైతే అడగరండి. కానీ మనమే అర్థం చేసుకొనైతే పోయాలండి. ఒక బాక్స్‌లో పెరుగు కూడా పోస్తున్నానండి. మనం ఇంట్లో ఉంటే ఎన్ని రుచులంటే అన్ని రుచులు అప్పటికప్పుడైనా చేసుకొని తినొచ్చు కదా! చేను దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళకు ఆ పని పొద్దుగూకులు సరిపోతుంది. పొలం నాటయిపోయేంత వరకు వాళ్ళకు ఆకలనేది ఎక్కువగా అనిపించదండి. అందుకనే ఇలా 2 రకాల కూరలు అలాగే పెరుగు పంపించామంటే ఒకసారి సాంబార్ పోసుకొని తింటారు. మరోసారి అయితే కూర వేసుకొని తింటారు కదా! ఇలా పెరుగు కూడా పెట్టుకొని తింటారు కదా! అందుకనేసి ఇన్ని రకాలుగా చేను దగ్గరికి అయితే తీసుకెళ్తున్నానండి. నేనొక్కదాన్నే కాదు అందరూ ఇలాగే తీసుకెళ్తారండి. కొంచెం వీలుంటే నేను తొందరగా వంట చేసి ఉంటే ఉదయం 6 గంటలకే మా వారితో పాటే క్యారేజ్ అనేది వెళ్ళిపోయేదండి. మా వారైతే ముందుగానే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనైతే లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తున్నానండి. ఇలా అన్నీ అయితే ఒక సంచిలో పెట్టుకొని తీసుకెళ్తున్నాను. వాళ్ళిప్పుడు బాగా ఆకలి మీద ఉంటారు. వెళ్ళిన వెంటనే వాళ్ళైతే ఒకసారి అయితే అన్నం తింటారండి. మళ్ళీ రెండోసారికైతే వాళ్ళే పెట్టుకొని తింటారు. ఇప్పుడు నేనైతే బాక్స్ ఇవ్వడానికైతే వెళ్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓల్డ్ వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి అయితే చూడండి. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది? మీరు కూడా పొలం నాటు అనేది వేస్తున్నారా? వేసినట్లయితే కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. అన్నం, కూర, చారు, పప్పు అన్నీ ఇలా బాక్సులకైతే సర్ది పెట్టుకొని ఒక సంచిలో అయితే పెట్టి తీసుకెళ్తున్నానండి. ఉంటానండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను.